వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్. ఈ రోజు వంటలకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉంచుకున్నారా? అయితే ఇంకా లేట్ ఎందుకు, మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. ఈ రోజు గుమగుమల్లో రాజు గారు గుమగుమలాడించేలా ఏ వంట చేయబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమల్లో ఏ వంట చేయబోతున్నారు? గోంగూర కార్న్ రైస్. గోంగూర కార్న్ కాంబినేషన్ అన్నమాట. ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. ఓకే, గోంగూర కార్న్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోంగూర కార్న్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, గోంగూర పేస్ట్ 1/2 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1/2 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ మామూలుగా ఏంటంటే నేను ఉడికించిన రైస్ తో చూపిస్తున్నాను. ఓకే, సో బాస్మతి రైస్ మనం ముందుగా పొడి పొడిగా ఉడికించి పెట్టేసుకుందాం. సో బాస్మతి రైస్ అయితే మనకు కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ముందుగా ఆయిల్ అండి. ముందుగా ఆయిల్. ఎస్. పోపు దినుసులు, చిటికెడు మెంతులండి. కొంచెం చిట్పట్లాడుతున్నప్పుడు పచ్చిమిర్చి పేస్ట్. గోంగూర కొంచెం పులుపుగా ఉంటుంది కదా, సో కొంచెం మనకు ఆ కారం కావాలి. ఎస్. అలాగే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు. ఓకే, ఈ వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేస్తే చాలా బాగుంటుంది కదా గోంగూర కాంబినేషన్ లో. చాలా బాగుంటుంది. అలాగే మెయిన్గా ఏంటంటే మనకు ఈ మెంతులు గోంగూర కాంబినేషన్ చాలా బాగుంటుంది. పోపుతో పాటుగా కొంచెం వేసుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది. జస్ట్ ఒక 4-5 అంతే చాలు. మరి ఎక్కువైతే మనకు కొంచెం చేదు ఉంటుంది, కొద్దిగా వేస్తే సరిపోతుంది. సో ఈ పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం బాగా వేగాలి. సో కొంచెం వేగిన తర్వాతే మనం గోంగూర పేస్ట్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో గోంగూర ఆల్రెడీ ఉడికించి పేస్ట్ చేసుకున్నారా రాజు గారు? అవునండి, అంటే రైస్ ఐటమ్ కదా, సో మనం ఇలా పేస్ట్ లా చేసుకుంటే ఏంటంటే రైస్ బాగా కోటింగ్ లా వచ్చేస్తుంది, బాగుంటుంది. సో గోంగూర ఉడికించి పేస్ట్ చేసేసుకున్నాం. దీంతో పాటుగా కొద్దిగా పసుపు అండి. ఓకే, స్మెల్ స్టార్ట్ అయిపోయింది. గోంగూర వేయగానే మనకి ఇమ్మీడియట్ గా గుమగుమలు స్టార్ట్ అయిపోతాయి కదా. ఎస్, ఇది కొంచెం వేగాలండి మనకు. కాస్త ఆ ఆయిల్ లో కొంచెం ఆ వెల్లుల్లి రెబ్బలు అవన్నీ కూడా ఫ్లేవర్స్ అంతా కూడా పట్టేస్తే నెక్స్ట్ మనం రైస్ యాడ్ చేసుకోవచ్చు. అవునండి. ఓకే, సో కొంచెం గోంగూర వేగాలి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వూల్ దుస్తులు కానీ సిల్క్ దుస్తులు కానీ చాలా కాస్ట్లీగా ఉంటాయి, అలాగే వేసుకోవడానికి కూడా సౌకర్యవంతంగా ఉంటాయి. కానీ వీటిని వాష్ చేసుకోవడం ఎలా, ఎలాంటి సబ్బులు వాడాలి, ఎలాంటి డిటర్జెంట్లు వాడాలి అని అనుకుంటూ ఉంటాం. కొన్ని రకాల ఘాటైన డిటర్జెంట్లు కానీ సోపులు కానీ సర్ఫులు కానీ వాడినట్లయితే ఇవి చిరిగిపోతాయి, అలాగే రంగు కూడా వెలిసిపోతుంది. కాబట్టి సిల్క్ దుస్తులు కానీ వూల్ దుస్తులు కానీ వాష్ చేసుకునేటప్పుడు బాగా మైల్డ్గా ఉన్నటువంటి డిటర్జెంట్స్ సర్ఫ్లు యూస్ చేస్తే మంచిది. చిట్కా చూసాం కదా. ఓకే, సో కొంచెం దగ్గర పడిపోయింది కదా గోంగూర అంతా కూడా. ఎస్. సో ఇప్పుడు దీంట్లో గోంగూరకి అలాగే రైస్కి సరిపడా ఉప్పు, ఓకే, ఉడికించిన స్వీట్ కార్న్ కాబట్టి ఎక్కువగా వేగాల్సిన అక్కర్లేదు. సో కొంచెం ఎండింగ్లో యాడ్ చేసుకుంటున్నాం. కొద్దిసేపు అలా తిప్పేస్తే ఆ వేడికి వాటికి కూడా ఆ పులుపు అనేది పట్టేస్తుంది, గోంగూర తాలూకు పులుపు. సో కావాల్సి ఇలా కూడా తీసుకోవచ్చు. గోంగూర కార్న్ డైరెక్ట్ గా ఇలా కూడా తీసుకోవచ్చు కదా, అంటే చపాతీ లాంటి వాటికి చాలా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి బియ్యం, బాస్మతి రైస్. సో ఇలా కనుక చేసేసుకుంటే హ్యాపీగా తినేసేయచ్చు. బాక్సెస్ లో అలా తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది, క్యారీ చేయడానికి కూడా. పిల్లలకు కూడా కార్న్స్ ఇష్టం, సో కొంచెం పుల్లగా ఉంటుంది.
బాగుంటుంది. అంటే ప్రతిసారి అంటే ఎక్కడన్నా టూర్స్కి వెళ్ళేప్పుడు కానీ ఇలా బయటకు వెళ్ళేప్పుడు ఆ పులిహోర చాలా మందికి ఫస్ట్గా థాట్ వచ్చేది పులిహోర. సో అలా కాకుండా కొంచెం ఇలా గోంగూర బేస్లో చేసుకున్నా సో ఇది కూడా మనకు కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి తొందరగా పాడు కాదు. సో కావాలి అంటే ఒకవేళ అంటే వేరే కాంబినేషన్ అక్కర్లేదు, బట్ కావాలంటే కొంచెం పెరుగుతో తీసుకుంటే చాలా బాగుంటుంది. తీసుకోవచ్చు, అది చాయిస్ ఇది. సో బట్ ఇలా బాగుంటుంది ఇది కూడా. సో రైస్ వేసిన తర్వాత కొంచెం మనకి రైస్ కూడా మగ్గితే సో ఆ గోంగూర తాలూకు ఆ ఫ్లేవర్, ఆ పుల్లదనం అనేది కూడా దాన్ని కూడా పట్టేస్తుంది. సో అప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది మనకు ఆ టేస్ట్ అనేది. చూడ్డానికి చాలా బాగుంది రాజు గారు, గ్రీన్ గ్రీన్లో మధ్య మధ్యలో ఎల్లోగా. ఓకే, సో రెడీ. ప్లేట్ ఇస్తారా? పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. సో అది కూడా బాగుంటుంది, ఆ ఫ్లేవర్ కూడా కొంచెం వేడి మీద వేసుకుంటుంటే ఆ ఫ్లేవర్ కూడా కొంచెం దాంట్లో యాడ్ అవుతుంది. సో మనం తినేటప్పుడు కొంచెం మిక్స్ చేసేసుకొని తింటే సరిపోతుంది. ఓకే, పుదీనా కన్నా కొత్తిమీర కాంబినేషన్ బాగుంటుంది. ఓకే, గోంగూర కార్న్ రైస్ రెడీ అండి. ఘుమఘుమలాడిపోతుందండి రైస్. వేడి వేడిగా టేస్ట్ చూసేద్దాం, బట్ దానికన్నా ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గోంగూర కార్న్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, మెంతులు, పచ్చిమిర్చి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో గోంగూర పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ వేసి మరి కాస్త వేగాక అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర కార్న్ రైస్ రెడీ. గోంగూర కార్న్ రైస్ వేడి వేడిగా ఉన్నప్పుడే టేస్ట్ చూసేద్దాం. ఇక్కడికి వస్తుంది రాజు గారు స్మెల్. ఆ గోంగూర మంచి స్మెల్ వస్తుంది కదా, మంచిగా పెట్టుకున్నాం కదా, సో అది బాగా ఆ వెల్లుల్లి రెబ్బల పోపు అదంతా. ఎందుకు మాటలు ఎందుకు, టేస్ట్ చూసేద్దాం మనం. వావ్, పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా, మధ్యలో స్వీట్ కార్న్ కమ్మ కమ్మగా, గోంగూర ఏమో పుల్ల పుల్లగా. అద్భుతం రాజు గారు, వెరీ నైస్. ఇంకేం అక్కర్లేదు కాంబినేషన్, ఇంకా అసలు అక్కర్లేదు. పెరుగు కూడా అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఈ రెండు ఇదే హ్యాపీగా తీసేసుకోవచ్చు, ప్లేట్ మొత్తం తినేయచ్చు, అంత టేస్టీగా ఉంది. వెరీ నైస్ రాజు. సింపుల్ పోపు వేసుకుంటేనే బాగుంటుందండి. అండ్ మెథడ్ కూడా మనం చాలా సింపుల్ గానే చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో మంచి పోపు పెట్టుకుని చేసుకోవాలన్నమాట, అంతే. బాగుంది రాజు గారు, థ్యాంక్ యూ. చాలా బాగుందండి. గోంగూర ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. నాన్ వెజ్ ప్రియులు మటన్ని బాగా లైక్ చేస్తారు కదా, అలాగే అందులో ప్రోటీన్ ఉంటుంది, కండరాలు ఎముకల ఎదుగుదలకు కూడా బాగా సహాయపడుతుంది. ఇవన్నీ ఓకే, కానీ మటన్ని ఉడికించేటప్పుడే ప్రాబ్లం అంతా వస్తూ ఉంటుంది. ఎన్ని స్టీమ్స్ వచ్చినా మటన్ ఉడకకుండా అలాగే ఇంకా గట్టిగానే ఉంటుంది. ఇలాంటప్పుడు ఉడికించేటప్పుడే కొద్దిగా వంట సోడా కనుక యాడ్ చేసి ఉడికించినట్లయితే మటన్ చాలా త్వరగా ఉడుకుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. ఓకే, హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వచ్చేసారు మనకి డిఫరెంట్ రెసిపీస్ చూపించడానికి. ముందు పలకరించేద్దాం. హాయ్. హాయ్, మీ పేరు? గోపీనాథ్. గోపీనాథ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? సరూర్ నగర్ నుంచి. సరూర్ నగర్. ఓకే. హాయ్. హాయ్. మీ పేరు? సుమిత్. సుమిత్, మీరు ఎక్కడి నుంచి? మల్లాపూర్. సో మీ ఇద్దరు ఒకటే కాలేజా? ఒకటి. ఏ కాలేజ్? ఐహెచ్ఎం హైదరాబాద్. ఐహెచ్ఎం హైదరాబాద్. సో ఇప్పటికే చాలా మంది ఐహెచ్ఎం హైదరాబాద్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి మంచి వంటలు చేసి చూపించారు. సో మీరు కూడా అలాగే డిఫరెంట్ రెసిపీస్ చేయాలి మాకు, ఓకేనా? సో ముందు ఎవరు చేస్తారు? ముందు నేను చేస్తాను. గోపీనాథ్ గారు ఏం చేస్తారు? బేక్డ్ పాలక్ సమోసా. బేక్డ్ పాలక్ సమోసా. ఓహో, సూపర్. స్టార్ట్ చేద్దాం మరి. స్టార్ట్ చేద్దాం. ఓకే, బేక్డ్ పాలక్ సమోసా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. బేక్డ్ పాలక్ సమోసా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, మైదా 1 కప్పు, సోయా కూర కొద్దిగా, తురిమిన చీజ్ 1/2 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, వెన్న 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. బేక్డ్ పాలక్ సమోసా వినడానికే చాలా బాగుంది కదా. సో పైగా ఇది డీప్ ఫ్రై కాదు, బేక్డ్ సమోసా అంట. సో చాలా మందికి అలా చేసుకుంటే నచ్చదు కదా డీప్ ఫ్రై, అలాంటి వాళ్ళ కోసం. సో మొత్తానికి ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఏమండి, రెడీయా మీరు? మేము రెడీ అండి. సో ముందు ఏం చేసుకోవాలి? ఫస్ట్ కర్రీ చేసుకోవాలి మనము. సో ఆయిల్ వేసి
ఏంటిది కొత్త రెసిపీయా? మీరే ట్రై చేశారా? ఓకే, ఇది పాతదే స్పెనకోపిత. ఆహా. యాక్చువల్లీ మనము అర్థం కావడానికి పాలక్ బేక్డ్ సమోసా అని పెట్టారు మీరు, జనరల్లీ అర్థం అవ్వడం కోసం. అర్థం కావడానికి. లేకపోతే దీని పేరేంటి? స్పెనకోపిత. స్పెనకోపిట. బాగుంది పేరు. ఓకే, ఆయిల్ వేడి ఎక్కింది అనుకుంటా. ఆనియన్స్ వేయాలి. సో ఏంటిది, ఎక్కడి రెసిపీ? ఇది గ్రీక్ రెసిపీ యాక్చువల్లీ. గ్రీక్. ఓకే. ఓహో, సో గ్రీక్ లో చేసుకుంటారా ఈ రెసిపీ? అక్కడ వాళ్ళ రెసిపీ యాక్చువల్లీ. అక్కడి వాళ్ళ రెసిపీ. అక్కడికి వెళ్ళకపోయినా అక్కడ వాళ్ళ రెసిపీ ఇక్కడ చేసుకుని తింటున్నామంటే ఆల్ బికాస్ ఆఫ్ అభిరుచి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలా? రావాలి. తర్వాత గార్లిక్ వేసి. నెక్స్ట్ పాలక్ కొంచెం బ్రౌన్ వచ్చిన తర్వాత. సో మీరు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ లో మీ స్పెషలైజేషన్ ఏంటి? మా స్పెషలైజేషన్ బేకరీ యాక్చువల్లీ. బేకింగ్ అంటే బేకరీ ఐటమ్స్, పేస్ట్రీస్ ఇవన్నీ చేస్తుంటారా? ఓకే, గ్రేట్. సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు పాలకూర వేసుకోవాలి. పాలకూర. పాలకూరను ఫస్ట్ వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకోవాలి. ఎప్పుడు ఆకుకూరలు వాడినా కూడా డెఫినెట్లీ వాష్ చేసే వాడాలి. ఇదేంటి కనీసం పాలకూర చాప్ చేయకుండా అలా ఆకులాకులుగా వేసేసారు? అలాగే వేయాలి అసలు అయితే. సో ఇప్పుడు ఇదంతా బాగా దగ్గర రావాలా? దగ్గరికి అయిపోతుంది. ఓకే, అంటే ఎలా పేస్ట్ లా అయిపోతుంది? పేస్ట్ లాగా అయిపోతుంది. ఓకే, సో ఇది కొంచెం దగ్గర పడాలి కదా? ఓకే. సో ఆలోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏమైనా ఉంటే చెప్తారా? నేను చూసుకుంటా. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఫిల్లో పేస్ట్ చేయాలి. సో ఫిల్లో పేస్ట్ అంటే సమోసా అవుటర్ లేయర్ అన్నమాట. సో మొత్తం బయట అది. దాన్ని ఫ్లవర్ ఇంకా మైదా ఇంకా అది వాటర్ తోని చేసి పెట్టినది అనమాట. చూపించండి. చేసి ఇలా ప్లేస్ చేసినాం. ఓకే, ఎలా చేశారు అది? ఇది మైదా ఇంకా వాటర్ తోని. మైదా ఇంకా వాటర్ పిండి కలుపుకొని మళ్ళీ రోల్ చేసి మొత్తం చాలా చిన్నగా పేపర్ లాగా రోల్ చేయాలి. ఇలా పేపర్ లాగా రోల్ చేయాలి. పేపర్ లాగా రోల్ చేసిన తర్వాత దీన్ని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్ పెట్టి మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రం తీసి యూజ్ చేసుకోవచ్చు. సో మైదా బాగా వాటర్లో మిక్స్ చేసేసుకుని పిండి దాన్ని సన్నగా మనం ఒత్తేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అలా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని రెడీ వాడుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇవన్నీ ప్రాసెస్లు ఎవరు చేస్తారండి, మాకు చాలా కష్టం అనుకుంటే రెడీమేడ్గా బయట దొరుకుతుందా? దొరుకుతుంది. ఏమంటారు, ఏమని అడగాలి? ఫిల్లో పేస్ట్ అని అడగాలి. ఫిల్లో పేస్ట్. సో అలా అడిగితే దొరుకుతుంది. సో మనం డైరెక్ట్గా తెచ్చేసుకుని ఇంకా మిగతా ప్రాసెస్ అంతా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా దగ్గర పడాలా? ఇంకొంచెం దగ్గర. ఇప్పుడు కొంచెం ఇది సోయ కూర వేసుకోవాలి. ఓకే, సోయ కూర క్యాన్సర్ పేషెంట్స్కి చాలా మంచిది. సోయా కూర. సో ఒరిజినల్ రెసిపీలో కూడా ఇది ఉందా లేకపోతే మీరు యాడ్ చేశారా? ఒరిజినల్ రెసిపీలో ఉంది. ఇది కూడా యాడ్ చేస్తారా వాళ్ళు? నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ వేయాలి. స్ప్రింగ్ ఆనియన్స్. ఇంత దగ్గర అయితే సరిపోదా? ఇంకా అవ్వాలా? ఇంకా అవ్వాలి కొంచెం. వాటర్ వేసుకోవచ్చా? వాటర్ వేసుకోవద్దు. లాస్ట్లో కొంచెం యాడ్ ఉంటే బటర్ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కొంచెం చీజ్ వేసుకోవాలి. చీజ్. కొంచెం వేసుకోవాలి చీజ్. కొంచెం చీజ్ వేసుకోవాలా? ఇది అతుక్కుపోతుంటే కొంచెం బటర్ వేసి మళ్ళీ చీజ్ వేసుకోవచ్చు. ఇంకా చీజ్ కొంచెం చీజ్తోనే టేస్ట్ వచ్చింది. ఓకే, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో పెప్పర్ వేసుకోవాలి కొంచెం టేస్ట్. ఓకే, కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్.
గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆపేనా? స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఓన్లీ స్టఫ్ మాత్రమే కంప్లీట్ అయింది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేసుకోవాలి? సో ఆ ఫిల్లో పేస్ట్ ఉంది కదా, ఇట్లా నైస్గా కట్ చేసుకోవాలి. సో మనకి ఏంటంటే రోల్ చేయడానికి, సమోసా రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం దీన్ని బటర్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన బటన్ కొంచెం మళ్ళీ దీన్ని ఇందులో ఫిల్ చేయాలి. ఆ లేయర్స్ ఫామ్ అయ్యి క్రంచీనెస్ క్రిస్పీ ఫామ్ అవుతుంది అనమాట. సో దీన్ని కొంచెం స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకున్నాను, ఇలా ఫోల్డ్ చేయాలి నీట్గా. మళ్ళీ ఇది కవర్ చేయడానికి ఇలా. సో అలా మనకి ఎన్ని కావాలంటే అన్ని కలర్ చేసుకోవచ్చు. ఈ 2 లేయర్స్ కాకుండా ఇంకా 3-4 లేయర్స్ కూడా చేసుకోవచ్చు. మనకు క్రిస్పీ ఎంత కావాలంటే అంత క్రిస్పీ టేస్ట్ కోసం. సో ఇప్పుడు వాటిని బేక్ చేయాలి. ఫస్ట్ ఓవెన్ ని 10 minutes వరకు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఇవి 355 degrees లో 20 minutes పెట్టాలి. ఓకే, సో అక్కడ ప్లేట్ ఉంది కదా బేకింగ్ ది, తీసుకోండి. కొంచెం దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేయాలన్నమాట లైట్ గా. ఓకే, మనం ఓవెన్ లో పెట్టేస్తాం. ఓకే, ఓకే. సో 20 minutes సెట్ చేసుకోవాలి. సో ఎంత? 350 degrees. సో ముందుగానే మీరు ప్రీహీట్ చేసి పెట్టాలి. 20 minutes ప్రీహీట్ చేయాలి. సో ఇప్పుడు 20 minutes ఆగాలన్నమాట. ఆగిన తర్వాత మన సమోసాలు రెడీ అవుతాయి. ఓకే, అయితే వెయిట్ చేద్దాం, తప్పదు, వెయిట్ చేద్దాం. ఓకే, సో జస్ట్ 30 seconds టు గో. సో 30 seconds అయిపోతే సమోసాలు రెడీ అయిపోతాయి. చూస్తారా? అయిపోవచ్చింది కదా. ఇంకా 10 seconds లో అయిపోతుంది. ఓకే, 10, 9, 8 అని కౌంట్ డౌన్ పెట్టాలి, ఎందుకంటే మన ఫేవరెట్ కదా సమోసా. అయిపోయింది. సూపర్, చాలా బాగుంది చూడ్డానికి. సర్వ్ చేసేసుకుందామా? ఓకే, వేడిగా ఉన్నాయి కదా. చాలా వేడి ఉంది. సూపర్. సో యాక్చువల్లీ మనం డీప్ ఫ్రై అలా చేసుకుంటే ఆయిలీగా అలా అనిపిస్తుంది, కానీ ఇది చాలా బాగుంది చూడడానికి కూడా, క్రిస్పీగా. ఓకే, రెడీ అయిపోయింది గ్రీక్ రెసిపీ స్పానోకోపిటా. అదే అండి బేక్డ్ పాలక్ సమోసా. సో దీన్ని టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బేక్డ్ పాలక్ సమోసా తయారు చేసుకునే విధానం. ముందుగా మైదాలో తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పలుచని చపాతీల్లా ఒత్తుకుని మధ్యకు కట్ చేసుకుని ఫిల్లో షీట్స్ రెడీ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి, పాలకూర వేసి వేయించాలి. దీనిలో సోయా కూర, తరిగిన ఉల్లికాడలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత తురిమిన చీజ్, వెన్న, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న ఫిలో షీట్స్ కి వెన్న రాసి మధ్యలో పాలక్ మిశ్రమం ఉంచి అంచులు మూసివేయాలి. ఆపై వీటిని నూనె రాసిన బేకింగ్ ట్రేలో ఉంచి 350 degrees Celsius వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, బేక్డ్ పాలక్ సమోసా రెడీ. ఓకే, వేడిగా ఉన్నాయి సమోసాలు, టేస్ట్ చూసిద్దాం. రాజు గారు టేస్ట్ చూడండి. ఓకే, సో మెయిన్గా దీన్ని ఏంటంటే మెథడ్ ఆఫ్ కుకింగ్ బేక్ చేసాం. అంటే ఇలా డిష్ చేసుకున్నప్పుడు డీప్ ఫ్రై అని చాలా మంది కూడా తినడానికి కూడా భయపడుతూ ఉంటారు. సో ఈ మెథడ్ లో చేసుకుంటే హ్యాపీ కదా. అదే చెప్పా, డీప్ ఫ్రై లేకుండా బేక్ చేసేసుకోవచ్చు హ్యాపీ. ఎస్. సో దీనికి కాంప్లిమెంట్ గా ఏమెళ్తుంది? గార్లిక్ మయోనైస్. సో చాలా మంది కూడా ఇప్పుడు అంటే
బ్రెడ్స్ పిజ్జాస్ చేసుకుంటే ఇంట్లో మైనస్ కూడా మెయింటైన్ చేస్తుంటారు. సో కొంచెం ఫైన్ చాప్ గార్లిక్ వేసేసుకొని కొంచెం సాల్ట్ పెప్పర్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే దీన్ని ఈజీగా దాంతోపాటు తీసేసుకోవచ్చు. వావ్, ఓకే, క్రిస్పీగా వచ్చాయి. నైస్. నాకు టేస్ట్ చూడు. ఎలా ఉంది? సూపర్. కరకరలాడుతూ సమోసా ఫస్ట్ టైం అలా అనిపిస్తుంది, అంతా కరకరలాడుతూ. అండ్ లోపల స్టఫింగ్ అంతా కూడా చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ. ఒక ప్రొఫెషనల్స్ చేస్తే ఎలా ఉంటుంది? సో అంటే మెయిన్ మన పాయింట్ కూడా అదే. చాలా మంది ఏంటంటే మన ఇండియన్ ఫుడ్ అది ఎక్కువగా రెగ్యులర్గా మనం చేస్తున్నాం, చూస్తున్నారు. సో ఇలా ప్రొఫెషనల్గా వీళ్ళని పిలిచినప్పుడు ఏంటంటే మనదే కాకుండా వేరే వేరే కంట్రీస్ ఫుడ్ కూడా ఎలా ఉంటాయి, వాటిని ఎలా చేసుకోవచ్చు ఈజీగా, సో ఆ ఐడియాస్ కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. సో అవి కూడా అన్ని పెద్దగా కష్టమేం కాదు, మనకి ఇంట్లో దొరికే వస్తువులతో హ్యాపీగా తయారు చేసుకోవచ్చు ఇలా అన్నమాట. సో ఇది కూడా కష్టమేం కాదు, హ్యాపీగా మీరు ట్రై చేయొచ్చు. సో గోపీనాథ్ మనకి మంచి గ్రీక్ రెసిపీని పరిచయం చేశారు కదా, చూద్దాం ఇప్పుడు సుమిత్ ఏం పరిచయం చేస్తారు. మీరు ఏ రెసిపీ చేస్తున్నారు? చీజ్ స్టఫ్డ్ చిల్లీస్. చీజ్ స్టఫ్డ్ చిల్లీ. ఓకే, సో ఇది ఏ కంట్రీ రెసిపీ? బెల్జియం. బెల్జియం. ఆహా, సూపర్. స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, చీజ్ స్టఫ్డ్ చిల్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చీజ్ స్టఫ్డ్ చిల్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు 4, మైదా పావు కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, పన్నీర్ తురుము పావు కప్పు, తురిమిన చీజ్ పావు కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సుమిత్ రెడీయా? రెడీ. స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ముందుగా డీప్ ఫ్రై అయ్యేది ఆయిల్ హీట్ చేసేద్దాం. ఫస్ట్ గా మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది చీజ్ వేసుకోవాలి. చీజ్, తురుముకున్న చీజ్, గ్రేటెడ్ చీజ్. ఓకే, ఇందులో కొంచెం పన్నీర్, ఇది కూడా తురిమిందే, గ్రేటెడ్ పన్నీర్, అండ్ లైట్ గా సాల్ట్. ఓకే, ఆల్రెడీ చీజ్ లో సాల్ట్ ఉంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. మ్యాష్ చేసుకోవాలి. మొత్తం మ్యాషా? మ్యాష్ చేసుకోవాలి. సో ఇది బెల్జియం వంట అన్నారు కదా, మరి దీంట్లో బెల్జియం లో కూడా పేరు ఇదేనా? బెల్జియం చిల్లీ ఫ్రిటర్స్ అంటారు దీన్ని. ఓహో, చిల్లీ ఫ్రిటర్స్. యాక్చువల్ గా అది హాలపినోస్ తోటి చేసుకుంటారు. ఇక్కడ మనకి అవి అవైలబుల్ ఉండవు కాబట్టి నార్మల్ చిల్లీస్ తోటి కూడా చేసుకుంటారు. ఓకే, అంటే ఎక్కువ దొరకవు కాబట్టి. ఓకే, సో ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి, తర్వాత అందులో స్టఫింగ్ చేసుకోవాలి. మిక్స్ అయిపోయింది. ఓకే, సో బజ్జీ మిరపకాయల్ని మధ్యలో ఘాట్ పెట్టుకోవాలి. స్టఫ్ చేసుకోవాలి అన్ని. అలానే అన్ని మిర్చీలో అలాగే స్టఫ్ చేసుకోవాలి. మిర్చీలేమో కారంగా ఉంటాయి, చీజ్ ఏమో మనకి కమ్మగా ఉంటుంది. పన్నీర్ అండ్ చీజ్ ఎలా ఉంటుంది కాంబినేషన్? బాగుంటుందా? బాగుంటుంది. సో మీ స్పెషలైజేషన్ ఏంటి హోటల్ మేనేజ్మెంట్ లో? మాది అన్ని నేర్పిస్తారు. 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, 4 డిపార్ట్మెంట్ నేర్పిస్తారు. మన ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు మన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ని బట్టి జాబ్ చేస్తాం. ఓకే, సో మీకు అన్ని ఇంట్రెస్టా బాగా? అది ఫుడ్ ప్రొడక్షన్ ఇంట్రెస్ట్. ఫుడ్ ప్రొడక్షన్. ఫుడ్ ప్రొడక్షన్. ఓకే, తర్వాత ఏం చేసుకోవాలి? స్టఫ్ చేసేసుకున్నాం కదా, బ్యాటర్ చేసుకో. ఇప్పుడు బ్యాటర్ రెడీ చేసుకుని అందులో డిప్ చేసి డీప్ ఫ్రై చేయాలా? ఓకే, సో బ్యాటర్ చేద్దాం. ఎలా చేసుకోవాలి బ్యాటర్? మైదా వేసుకోవాలి ఫస్ట్, తర్వాత కొద్దిగా కార్న్ ఫ్లోర్, సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్, కొద్దిగా బేకింగ్ సోడా. వాటర్ కావాలా? థిక్ బ్యాటర్ చేసుకోవాలి. సో జస్ట్ లైక్ మన బజ్జీల పిండి లాగా దగ్గర జారుడుగా చేసేసుకోవాలి. బ్యాటర్ రెడీ అయిపోయింది. ఓకే, డన్. ఇప్పుడు మనం మిర్చి బాగా డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేయాలి.
సో జనరలీ మనం ఇలా మిర్చి బజ్జీ ఇలా చేసుకునేటప్పుడు శనగపిండి యూజ్ చేస్తాం కదా, సో మీరు ఇక్కడ మైదా యూజ్ చేశారు. పట్టుకుంటుందా మైదా? ఇది తిగ్గా పట్టుకోవద్దు, అదే స్పెషాలిటీ. ఓ లైట్ గా ఉంటుందా? ఓకే. ఇప్పుడు వీటిని కొంచెం బాగా ఫ్రై అయ్యేలాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తాం. ఓకే, అయిపోయిందా సుమిత్? ఇది అయిపోయింది. ఇంకొక 15-20 సెకండ్స్లో అయిపోతుంది. 15-20 సెకండ్స్. ఓకే, సో మనకి ఆ స్టఫింగ్ బయటికి రాకుండా కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి. అయిపోయింది. అయిపోయిందా? తీసేద్దామా? వావ్, చూడ్డానికి అయితే చాలా బాగుంది. సూపర్. అయిపోయిందా? అయిపోయింది. వేడి వేడిగా చీజ్ స్టఫ్డ్ చిల్లీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చీజ్ స్టఫ్డ్ చిల్లీ తయారు చేసుకునే విధానం. ముందుగా బజ్జీ మిరపకాయలను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో తురిమిన చీజ్, పన్నీర్ తురుము, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బజ్జీ మిరపకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. మరొక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, వంట సోడా వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ముందుగా సిద్ధం చేసుకున్న బజ్జీ మిరపకాయలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చీజ్ స్టఫ్డ్ చిల్లీ రెడీ. చీజ్ స్టఫ్డ్ చిల్లీ రెడీగా ఉంది. టేస్ట్ చూసేద్దాం. రాజు గారు టేస్ట్ చూడండి. ఓకే, చాలా బాగుంది. చాలా బాగుందా? లోపల అంత చీజ్ కొంచెం మెల్ట్ అయ్యి చాలా సూపర్. వావ్, సో మీరు కూడా టేస్ట్ చూడండి. ఇంకా దీనికి కాంబినేషన్ వసాబీ సాస్ తో ఇంకా బాగుంటుంది. ఓకే ఓకే, సో సాస్ అది సేమ్ గార్లిక్ మైనస్ లాగా, అందులో సార్నెస్ కలిపితే వసాబీ సాస్. ఓ గ్రేట్. బాగుంది రాజు గారు, డిఫరెంట్గా ఉంది యాక్చువల్లీ. సో ఇలా డిఫరెంట్ టేస్ట్స్ తెలుసుకోవాలి అంటే మనం ఇలాంటి ప్రొఫెషనల్స్ పిలిచి అప్పుడప్పుడు చేయించాల్సిందే. సో వాళ్ళు కూడా ఇంట్లో ట్రై చేస్తారు చూసే వాళ్ళు కూడా. సో ఎప్పుడు రెగ్యులర్ గా మన ఇండియన్ ఫుడ్ కాకుండా వచ్చిన గెస్ట్లకి సో ఇలా వెస్టర్న్ ఫుడ్ కూడా పరిచయం చేస్తే చాలా బాగుంటుంది. కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి వాళ్ళకి. బ్యూటిఫుల్, చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. సో 2 రకాల వంటలు అయిపోయాయి, ఇద్దరి వంటలు అయిపోయాయి. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరికి కూడా చాలా మంచి వంటలు మనకు పరిచయం చేసినందుకు గిఫ్ట్లు ఇచ్చేద్దాం. అంతే కదా రాజు గారు? ఎస్ అండి, ఇద్దరు చాలా బాగా చేశారు. సమానంగా గిఫ్ట్లు ఇచ్చేద్దాం. ఎస్. ఓకే, సో ముందుగా మన గోపీనాథ్ కి ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ ఓచర్. కంగ్రాట్స్. సుమిత్, మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ ఓచర్. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొంతమంది మనిషి చూడడానికి అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారు, కానీ కాళ్ళు చేతులు కాస్త గరుకుగా, మొద్దుగా, మొరటుగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు కాళ్లకు, చేతులకు కొబ్బరి నూనె బాగా రాసుకుని మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే క్రమేపీ చర్మం బాగా నునుపుగా, కాంతివంతంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ లోకి ఎంటర్ అయిపోదాం. రాజు గారు, ఈరోజు జస్ట్ మినిట్ లో ఏ వంట చేయబోతున్నారు? మేతి పోహా. మేతి పోహా. పోహా తెలుసు, మేతి పోహా ఎలా ఉంటుంది? మేతి ఫ్లేవర్ లో వస్తుందండి ఇది. సో కొంచెం మెంతికూర యాడ్ చేసుకుంటాం, కొంచెం డిఫరెంట్ గా, టేస్ట్ చాలా బాగుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. మేతి పోహా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మేతి పోహా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, మెంతికూర 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నిమ్మరసం 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. మేతి పోహా కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. సో నాకు తెలిసి చాలా ఈజీ ప్రాసెస్ అయి ఉంటుంది, బికాస్ పోహా చాలా ఈజీ అంటే కొంచెం ఆ మేతి వేగడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది అంతే. ఓకే, సో నేతితో చేస్తున్నానండి.
ఓకే, ఇది కొంచెం కరిగిన తర్వాత ముందుగా ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు, సో దీంట్లోనే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే తరిగిన ఉల్లిపాయలు అండి, కొద్దిగా కరివేపాకు. సో దీంట్లో కావాల్సిన కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి, అదొక డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది, బాగుంటుంది కూడా. సో దీంట్లో మనకు మొత్తంగా వేగక్కర్లేదండి, కొంచెం మామూలుగా వేగితే చాలు. సో కొంచెం ఆ పచ్చిదనం తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మెంతికూర, తరిగిన మెంతికూర, అలాగే కొద్దిగా పసుపు. సో ఈ మెంతి కూర కొంచెం ఆ నేతిలో బాగా వేగాలి. ఎస్, సో వేగితేనే మనకు ఆ కమ్మదనం అనేది యాడ్ అవుతుంది, లేకపోతే కొంచెం చేదు యాడ్ అవుతుంది. ఓకే, ఇది ఒక్కటి కొంచెం వేగిందంటే మనకు సో అటుకులు కొంచెం నానబెట్టేసి దీంట్లో వేసేస్తే సో రెడీ అయిపోతుంది. సో మెంతి కూర మాత్రం కొంచెం వేగాలి. అవునండి. ఓకే, మెంతి కూర కొంచెం వేగాలి, వేగకపోతే చేదైపోతుంది. కాబట్టి ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ప్రతిరోజు 8 నుంచి 10 గ్లాసుల మంచినీళ్లు తాగుతూ ఉన్నట్లయితే మన శరీరం లోపల ఉన్నటువంటి మలినాలన్నీ బయటికి వెళ్ళిపోయి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే చర్మం కూడా ఆరోగ్యంగా కాంతివంతంగా తయారవుతుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మెంతి కూర బాగా వేగిందంటే ఒక కమ్మటి వాసన వస్తుంది. సో అది వచ్చింది అంటే మెంతి కూర వేగిందని అర్థం. సో ఇక్కడ కూడా అది వస్తుంది కాబట్టి వేగినట్టే కదా. ఎస్, దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, అలాగే అటుకులు కొద్దిగా వాటర్లో నానబెట్టేసుకుని ఇన్స్టెంట్ గా అలా వేసి ఇలా తీసేయాలి. ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ అసలు అవి మెత్తగా ముద్దగా అయిపోతాయి. సో కొంచెం మందంగా ఉన్నాయండి, మందంగా ఉన్నాయి, కొంచెం టైం పడుతుంది. సో అటుకులు మనకు 2 రకాలు ఉంటాయండి మార్కెట్లో. మనం తెచ్చుకున్న అటుకులు ఎలా ఉన్నాయి, మందంగా ఉన్నాయా పల్చగా ఉన్నాయా చూసుకుని దాన్ని బట్టి వాటర్లో ఎంతసేపు ఉండాలి అనేది డిసైడ్ చేసుకోవచ్చు. సో ఆ 2 గమనించుకొని మీరు చేసుకోవాలి. సో ఇప్పుడు వాటర్ పిండేసి దీంట్లో వేసేసుకోవడం. సో పోప్ స్మెల్ చాలా బాగా వస్తుంది, ఆ మేతి ఫ్లేవర్ చాలా వస్తుంది. సో జనరల్ గా పోహా చేసుకుంటూ ఉంటాం కదా, రోజు ఒకటే విధంగా కాకుండా కొంచెం ఈ మేతి కాంబినేషన్స్ మార్చుకుంటూ ట్రై చేస్తే మనకు కూడా బోర్ కొట్టదు డిష్. కొంచెం కొత్త రుచులు కూడా టేస్ట్ చూసినట్టుగా ఉంటుంది. సో కొంచెం వేడి మీద మనం కలిపేసుకుంటే సో ఆ పోహా కూడా ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా పీల్ చేసుకుంటుంది. సో నిమ్మరసం అంటే పులుపు మనం స్టవ్ ఆపేసేసి చివరిన యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ స్టవ్ కట్టేసేసి నిమ్మరసం పిండుకోవాలి ఫైనల్ గా. ఎస్, అలాగే కొద్దిగా కొత్తిమీర, సో మెత్తి పోహా రెడీ. వావ్, గుమగుమలాడిపోతుంది మంచిగా, మెంతి కూర స్మెల్ బాగా వస్తుంది. అండ్ ప్లేట్ పోపు సరే. ఓకే, ఇంకొద్దిగా కొత్తిమీర, వేడివేడిగా మెత్తి పోహా రెడీ. వావ్, సో మంచిగా కొంచెం డిఫరెంట్ గా మెంతి కూరతో పోహా రెడీ అయిపోయింది. బట్ టేస్ట్ చూద్దాం, కానీ దానికన్నా ముందు కార్వింగ్ చూడాలి కదా. సో కార్వింగ్ చూసేసి ఆ తర్వాత టేస్ట్ చేద్దాం. సో క్యారెట్ తో ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే, బాగుంటుంది కదా రాజు గారు, క్యారెట్ తో ఫ్లవర్ ఆ కలర్ కి మనకి చాలా బాగా కనిపిస్తుంది. చాలా బాగా కనిపిస్తుంది. సో నీట్ గా పీల్ చేసేసుకోవాలి ఫస్ట్. ఓకే, దీన్ని చిన్నగా కోన్ షేప్ లోకి తీసుకుంటున్నానండి. సో ఇక్కడ నుంచి పెటల్స్, ఈ మధ్యలో గ్యాప్ కొంచెం ట్రిమ్ చేసి తీసేసేయాలి. సో అప్పుడు ఈ పెటల్స్ మనకు కొంచెం ఎలివేట్ అవుతాయండి.
ఓకే. సో నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో వస్తాయి. కానీ మార్కింగ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి కదా రాజు గారు. ఎస్ అండి. సో అదే బేస్ మీద మనకు మిగతా పెటల్స్ కూడా వస్తాయి కాబట్టి ఫస్ట్ రో అనేది మనకు మెయిన్. సో ఇది కూడా సేమ్ అలాగే పీల్ చేసుకుంటే సో పై వరకు ఇలాగే చేసుకుంటే మనకు మంచి ఫ్లవర్ వస్తుంది. సో కొంచెం సైజ్ తగ్గుతూ ఉంటుందండి మనకు పైకి వెళ్ళే కొద్దీ, ఎందుకంటే కోన్ షేప్లో చేసుకున్నాం కదా. సో ఆ లుక్ బాగుంటుంది కాబట్టి నేను ఫస్ట్గా కోన్ షేప్లో ట్రిమ్ చేశాను. సో ఇంకా ఒక రో వస్తుంది మనకు. సో పైకి వెళ్ళే కొద్దీ కొంచెం టఫ్ కూడా, ఎందుకంటే మనకి కాస్త తక్కువ స్పేస్ తగ్గుతుంది కదా. సో ఇలా కట్ చేసి తీసేస్తే మనకు ఇలా వచ్చేస్తుంది. సూపర్ రాజ్ గారు, చాలా బాగుంది. రెడీ అండి. మేతి పోహా రెడీ అయిపోయిందండి మంచి కార్వింగ్ తో. దీన్ని టేస్ట్ చూడబోయే ముందు ఈ పోహా తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మేతి పోహా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో మెంతి కూర, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు వేసి అటుకులు నీళ్లలో వేసి తీసి దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మేతి పోహా రెడీ. మేతి పోహా టేస్ట్ చూసేద్దాం. రాజు గారు తీసుకోండి. డిఫరెంట్ గా ఉంది రాజు గారు. నార్మల్ గా తిన్న పోహాకి దీనికి కొంచెం మంచి టేస్ట్ లో డిఫరెన్స్ వచ్చింది. అంటే మేతి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసాం, అది బాగా వేగింది. సో కమ్మటి స్మెల్ వస్తుంది. అలాగే టేస్ట్ ఏంటంటే కొంచెం నిమ్మరసం కూడా మంచిగా యాడ్ చేసాం కదా. సో ఆ పులుపు, ఈ మేతి ఫ్లేవర్ అన్ని కలిపి సూపర్ గా ఉంది. అంటే నాకు యాక్చువల్లీ పోహా అంటే బోర్ అన్నమాట, ఎప్పుడు ఒకటే రకంగా ఉంటుంది, ఎవరు తింటారు. కానీ ఇది తిన్న తర్వాత కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపించింది. సో నాలాగే చాలా మంది కనిపిస్తూ ఉంటుంది కదా, ఈ ఉప్మా, పోహా ఇవన్నీ రెగ్యులర్ గా చేసుకునే ఐటమ్స్ కాబట్టి చాలా ఫాస్ట్ గా బోర్ కొడతాయి. కాబట్టి ఇలా ట్రై చేయండి డిఫరెంట్ గా. సో ఇప్పుడు మాత్రం ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా: కమ్మటి పెరుగన్నం, అందులోకి ఆవకాయ పచ్చడి. అసలు ఈ టేస్ట్ ఎవరు ఇష్టపడరు చెప్పండి? చాలా మంది లైక్ చేస్తారు కదా. మరి పచ్చళ్ళు తయారు చేసుకునేటప్పుడు అందులో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుని పోపు వేసుకున్నట్లయితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే పచ్చడి టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఈరోజు వంటలన్నీ బాగున్నాయి కదండి. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో ఫుడ్ గైడ్ లో డాక్టర్ అరుణ్ గారు చెప్తారు. గోంగూర కార్న్ రైస్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. రైస్ ప్లస్ గోంగూర అండ్ కార్న్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి కలర్ కాంబినేషన్ ఉంటుందండి. ఎల్లో కలర్, తర్వాత గోంగూర ఏమో గ్రీన్ కలర్, లైట్ బ్రౌనిష్ వైట్ రైస్లో మనకు చక్కగా అదొక బ్రౌన్ టించ్తో వైట్ కలర్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు డీప్ ఫ్రైడ్ ఐటమ్స్కిను మళ్ళీ మన రైస్ ఐటమ్స్ ఇలాంటివి చూస్తే కళ్ళకి ఫస్ట్గా చాలా ఫ్రెష్గా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ కలర్ఫుల్ థింగ్ అనేది మనకు అపీలింగ్గానే కాకుండా పోషక విలువలు కూడా సూపర్గా యాడ్ చేస్తాయి. ఈ కలర్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ కలర్స్ యాంటీ క్యాన్సరస్ అండి. క్యాన్సర్ రాకుండా మనకి పిగ్మెంట్ అంతా కూడా మనకు కాపాడుతుంది. అంటే కార్న్ కలర్ రావడానికి, ఎల్లో కలర్ రావడానికి ఒక పిగ్మెంట్ కారణం. అలాగే గోంగూర గ్రీన్ కలర్ రావడానికి ఒక పిగ్మెంట్ కారణం. ఈ పిగ్మెంట్, ఈ కలర్స్ అంతా కూడా న్యాచురలీ అక్కరింగ్ కలర్స్, ప్రకృతిలో అలాగే ఉంటాయి. సో అవి ఏం చేస్తాయంటే మన బాడీని క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. అందుకనే కాయగూరలు సాధ్యమైనంత వరకు కొంచెం పచ్చిగా తినమని చెప్పి కూడా రికమెండ్ చేస్తూ ఉంటారు. ఓవర్ కుకింగ్ అనేది లేకుండా ఇలా తినాలి అని కూడా చెప్తూ ఉంటారు. క్యాలరీలు అంటారా, మనకు కావాల్సిన క్యాలరీలండి. లంచ్లో మనం తినాల్సింది 400 క్యాలరీస్ అనుకోండి. ఇందులో సుమారుగా మనం 300 క్యాలరీస్ లోపు కూడా మనం ట్రై చేసుకోవచ్చు. మెంతులు కూడా ఉన్నాయి, జీర్ణానికి చాలా మంచిది. తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చేశారండి. సమోసాని మనం బేక్ చేసుకుంటున్నాం.
సో బేక్డ్ పాలక్ సమోసా. పాలకూర, సోయా కూర, మైదాతో అండ్ చీజ్తో మనం బేక్ చేసుకుంటున్నాం. సో బేకింగ్ అనేది ఒక రకమైన పద్ధతి. అంటే స్టీమింగ్ అండ్ బేకింగ్ ఇవి రెండు కూడా మనకు ఆయిల్ ఎక్కువగా లేకుండా మనం ట్రై చేసుకోవచ్చు. ఫ్రైయింగ్ అంటే ముఖ్యంగా డీప్ ఫ్రైయింగ్లో ఎక్కువ ఆయిల్ అబ్జార్ప్షన్ ఉంటుందండి, కానీ బేకింగ్లో ఉండదు. ఇలా కూడా మనం బేకింగ్లో కూడా మనం బయట మనం అప్లై చేసే ఆయిల్ ఎక్కువ చేసుకుంటే అగైన్ మనకు క్యాలరీస్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. డెఫినెట్లీ డీప్ ఫ్రైయింగ్లో మనకు సమోసాల 300 క్యాలరీస్ వస్తే మనకు బేకింగ్లో 100 క్యాలరీల దాకా కూడా తగ్గించుకోవచ్చు. ఇంత చేసిన వాళ్ళము మైదా బదులుగా గోధుమ పిండి చేసుకుంటే మరీ బాగుంటుంది. ఇప్పుడు వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ చీజ్లో ఉన్న క్యాలరీస్. ఈ వంటకం ఎలా చేస్తున్నాము, మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ బేక్ పాలక్ సమోసా ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆప్షన్ ఫర్ చిల్డ్రన్ అండి. అలాగే ఈజీగా మనం 150 క్యాలరీల వరకు కూడా తగ్గించుకోవచ్చు. కాబట్టి డెఫినెట్లీ వీ కెన్ ట్రై ఇట్. చాలా బాగుందండి, ట్రై చేసుకోవచ్చు. తర్వాత చీజ్ స్టఫ్ చిల్లీ. ఇప్పుడు మిరపకాయలు, తర్వాత చీజ్, కార్న్ఫ్లవర్, మైదాతో డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకు ఖచ్చితంగా ఒక్కొక్క ఈ చీజ్ని లేకపోతే ఈ స్టఫ్ చేసిన ఈ చిల్లీని మనం క్యాలరీస్ లెక్క వేసుకుంటే ఒక్కోటి కూడా మనకు 150 క్యాలరీలు 200 క్యాలరీల వరకు ఇచ్చేస్తాయండి. ఇదే తేడా. ఈ అన్నెసెసరీగా ఈ క్యాలరీస్ మనం పెంచుకుంటూ పోతూ ఉంటే మనం రోజుకు తినవలసిన 2000 క్యాలరీలు కాకుండా 3000, 4000 అనేవి జమ అయిపోతూ ఉంటాయి. అందుకనే డీప్ ఫ్రైడ్ ఐటమ్ మనం తక్కువ తీసుకోవాలి. ఆఖరిగా చూసిన మేతి పోహ సూపర్ అండి. అటుకులు చాలా మంచి పోషక విలువలు ఉంటాయి. అంటే అటుకులు కూడా రైస్ నుంచే చేస్తారు కదా, ఇన్నోసెంట్గా ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. మరి రైస్ మంచిది కాదు కదా అంటే అటుకులు చాలా మంచివండి. ఎర్ర బియ్యం అటుకులు ఇంకా మంచివి. సర్ప్రైజింగ్గా మనం అటుకులు తయారీ విధానంలో మనకు ఐరన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి అది కూడా మెంతి కూర, నిమ్మరసం వీటితో మనం చేసుకుంటే ఇంకా టూ గుడ్ అండి. కొద్దిగా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇలాంటి ఐటమ్స్ మనం ఈ రైనీ సీజన్లో డిన్నర్లో కూడా ట్రై చేసుకోవచ్చు. క్యాలరీస్ డిపెండ్స్ అపాన్ మెయిన్గా ఈ క్యాలరీలు మనం ఎంత అటుకులు వేస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అదే వెజిటబుల్స్ కానీ లేకపోతే మెంతి కూర ఎక్కువ వేసుకుంటూ అటుకులు లిమిట్ చేసుకుంటే క్యాలరీస్ కూడా లిమిట్ చేసుకోవచ్చు. బట్ మినిమంగా 250 లోపు అయిపోతుందండి డిన్నర్. సో ఇవాళ బెస్ట్ రెసిపీ మేతి పోహా. గోంగూర కార్న్ రైస్ కూడా బాగుందండి. అలాగే బేక్డ్ పాలక్ సమోసా కూడా బాగుంది. నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు, ఈరోజు మీరు చేసిన పోహా అలాగే గోంగూర కార్న్ రైస్ రెండు కూడా సూపర్ గా ఉన్నాయి రాజుగారు. థ్యాంక్ యూ. అలాగే మన హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ చేసిన వంటలు కూడా అదిరిపోయాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151. ఇదండి ఈ రోజు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. నమస్తే.